నువ్వెక్కడున్నావేంటి? అసలు మీరిద్దరు ఈ టైంలో ఇక్కడ ఉన్నారేంటండి? అంటే దాహం వేస్తే మంచినీళ్లు తాగుదామని వచ్చాను భాస్కర్. ఇంట్లో ఏదో అలికిడైతే ఏ దొంగలు వచ్చారేమో అని నేను వచ్చానండి. నీ ఇంట్లో డైమండ్స్ ఉన్నాయి, మరి దొంగలు వచ్చేస్తారు. ఇదేదో వంక చెప్తున్నట్టుంది భాస్కర్. ఆహా, మీ గదిలో మంచినీళ్లు నేనే పెట్టాను కదా. మంచినీళ్ళ కోసం వచ్చాను అనడం కూడా వంకలాగే అనిపిస్తోంది. అంటే తాగేశాను, అందుకే వచ్చాను. నేను అలికిడి వినపడే వచ్చాను. సర్లే, నీతో నాకెందుకు గాని, నాకు నిద్ర వస్తుంది. చూసారండి ఆవిడ తడబాటు? అంటే ఆవిడ నిజంగా మంచినీళ్ళ కోసం రాలేదండి. మరి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ బీరువాలోనే ఉన్నాయి కదా, అవి కొట్టేయడానికి వచ్చుంటుందని నా అనుమానం. అంతేనంటావా? ఆవిడ బుద్ధి అలాంటిదే కదండి, మనం జాగ్రత్తగా ఉండాలి. అవునులే, ఎవరి బుద్ధి అలాంటిదో తెలుస్తూనే ఉంది. నువ్వు గాని ఆ డాక్యుమెంట్ల కోసం. చిచి, నేను ఎలాంటిదాన్నో మీకు తెలీదా? సరే, వెళ్ళి పడుకో. మీరు కూడా త్వరగా వచ్చేయండి, మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు. కోడలు ఆస్తి కొట్టేయాలనుకునే అత్త, ఆడపడుచు, వీళ్ళ ఎదవ బుద్ధులు తెలిసాక కూడా ఏమరపాటుగా ఉండటం మంచిది కాదు. ల్యాండ్ డాక్యుమెంట్లను ఎక్కడైనా భద్రంగా దయాలి. ఏంటి కళ? నేనేం చేశాను? సాహసానికి మెచ్చుకుంటూ మా పోలీసులకు హెల్ప్ చేసినందుకు తనని అభినందించడానికి వచ్చాను. ఎకరానికి 5 లక్షలు చెప్పున 5 ఎకరాలకి 25 లక్షలు ఇద్దామనుకుంటున్నాం. మొదటి 2 ఆనందాన్ని తెచ్చిపెడితే 3వ సంఘటన ఎప్పటికీ సరిదిద్దుకోలేని మచ్చగా మిగిలిపోతుంది. ఆ మొదటి 2 సంఘటనలు జరిగిన తరువాత నీకు నమ్మకం వస్తుంది. అప్పుడు నీ అంతట నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. అయ్యయ్యో, ఇదేంటి సామాన్లన్నీ ఇలా పడున్నాయి? కొంప తీసి దొంగలు పడ్డారా ఏంటి? అయ్యయ్యో, అయ్యో, అన్నయ్య గారు, అల్లుడు గారు, ప్రియా, అన్నయ్య గారు, తొందరగా రండి. ఏమైంది? ఏమైంది చూస్తున్నావు? చూడండి. సామాన్లంతా కింద పడేశారు. ఎవరు? దొంగలు. రాత్రి ఎవరో దొంగలు పడ్డట్టున్నారు అన్నయ్య గారు. మీ ఇంట్లో దొంగతనం చేసేంత ధైర్యం ఎవరికుంది అత్తయ్య గారు? లేకపోతే సామాన్లన్నీ ఇలా ఎందుకు పడున్నాయి? అదేంటి శబ్దాలు? పదండి పదండి, వెళ్ళి చూద్దాం. తెల్లారిన విషయం ఇంకా గమనించకుండా దొంగలు ఇంకా వాళ్ళ పనిని కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. నా ఇంటికే దొంగతనానికి వస్తారా? చెప్తాను.
నేను దొంగతనం చేయడం ఏంటే? మరేంటే వెతుకుతున్నా? దొంగతనం చేయడానికి కాదు, మరి సామాన్లన్నీ ఇలా పడేసావేంటమ్మా? ఆస్తి పత్రాలు ఏమైనా దొరుకుతాయేమో అని. ఆస్తి పత్రాలేంటి? అదే అమ్మా, పెద్దనాన్న గీత కోసం ల్యాండ్ కొని దాచిపెట్టారు కదా, ఎవరికి తెలియకుండా. ఇప్పుడు అవి బయటపడ్డాయి కదా. అవును, అయితే అంటే పెద్దనాన్న నాన్న ఫ్రెండ్స్ కదా. పెద్దనాన్నలాగా మా నాన్న కూడా నా కోసం నీకు తెలియకుండా ఆస్తులేమైనా కొని పత్రాలు దాచిపెట్టారేమో అని. మీ నాన్న ఆ, నీకోసం ఆస్తి కొనడం, ఉమ్, వాడి కట్టుకున్న అండర్వేరే నేను కొనిచ్చేదాన్ని. పైసా సంపాదించలేని మీ నాన్న, పెళ్ళం సంపాదనతో బతికే మీ నాన్న నీకు ఆస్తి కొనివ్వటం పిచ్చావర పట్టిందా నీకు? అంటే ఏం కొనలేదంటావా? అండర్వేరే ఈవిడ కొనిచ్చేది అంటుంటే ఇక ఆయనేం కొనుంటాడమ్మా? పెదనాన్నలాగా నాన్న కూడా ఏదోటి కొనుంటాడు, గీతలాగా నాకు 25 లక్షలు వస్తాయని ఆనందపడ్డాను. అది సరే కాని మమ్మీ, నిజంగా నీకు కూడా పెద్దమ్మలాగా 25 లక్షలు వస్తే ఏం చేస్తావు? ఏముందే, ఎంతైనా మామగారినే, పెద్దవాణ్ణి కదా. నన్ను మంచి హాస్పిటల్ తీసుకుపోయి టోటల్ బాడీ చెకప్ చేయించేస్తుంది. బేడీలు అయిపోయిన తర్వాత కూడా ఈ చెకప్లు ఎందుకు నాన్న దండగా? ఇదిగో 25 లక్షలు వస్తే ఇదిగో ఇది వరకట్లాగా నేను వైట్ అండ్ వైట్ వేసుకుని దర్జాగా తిరిగేవాడు కదా. మళ్ళీ నన్ను అలా చూడ్డానికి నా మీద ఖర్చు పెడతది. అదేం కాదు, మమ్మీకి మీ ఇద్దరి కంటే నేనంటేనే చాలా ఇష్టం కాబట్టి ఆ 25 లక్షల్లో కనీసం 10 లక్షలు పెట్టేనా నాకు నగలు చేయించేది. అమ్మమ్మని సైకిల్ అడిగితే కొనివ్వలేదుగా, అదే మమ్మీ అయితే మోటార్ సైకిల్ కొనిపెట్టేది కదా మమ్మీ. నువ్వేమనుకుంటున్నావమ్మా? నువ్వా? దమ్మిడి కూడా నాకివ్వవు. కరెక్ట్ గా చెప్పావు. హ, ఎంతైనా నీ కన్నతల్లిని కదా, నీ గురించి నాకు తెలీదా ఏంటి? అంటే నువ్వు ఎవరికి ఖర్చు పెట్టవన్నమాట? ఖర్చు పెట్టాలంటే ఉండాలి కదా. ఉంటే 25 లక్షలు ఏం చేస్తావు మమ్మీ? బ్యూటీ పార్లర్ పెడతా. ప్రతి ఊళ్ళో బ్రాంచ్లు ఓపెన్ చేస్తా. 25 లక్షలతో అలా అలా కోటీశ్వరాలు అయిపోతా. ఎదుటి వాళ్ళకి పైసా కూడా పెట్టాలనిపించే బుద్ధి లేదు కాబట్టే నీ దగ్గర డబ్బులు లేవే. అమ్మా, ఆ పగటకెళ్ళి మానేసి మీ అమ్మతో వెళ్ళి కొంచెం టిఫిన్ చేసి తీసుకురామ్మా, ఆకలేస్తుంది. ఆ పనైనా చేద్దాం. అవును, తెల్లారింది కదా, ఏదో పని చేయకపోతే ఎలా? టిఫిన్ అయినా చేద్దాం. ఆ ఏది మర్చిపోకపోయినా ఇది మాత్రం మర్చిపోరు. హ, ఇదిగో ఉమ్, ఏంటలా చూస్తూ నిలబడ్డారు? ఇది కావాలంటే ఇవన్నీ తీసి లోపల సర్ది పెట్టండి. రావే పదం, పదవే తిండిపోతూ జరగడే పద. కర్మరా బాబు, కర్మ. ఇదిగో కానీ ఇక్కడే ఉంటానని చెప్పారు, కనపడడం లేదు. స్వామి, నువ్వా? ఏంటమ్మా ఇలా వచ్చావు?
నేను వస్తానని మీకు తెలుసు, ఎందుకు వచ్చానో మీకు తెలుసు. నమ్మను అని చెప్పావు కదా, ఇప్పుడు నమ్మకం కలిగిందా? నమ్మకం కలగడం ఒకటే కాదు, భయం మొదలైంది స్వామి. అందరిలాగే మీరు చెప్తున్నారనుకున్నాను, కానీ మీరు చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. మీరు అందరిలాంటి వారు కాదు అని అర్థమైంది. మీరు చెప్పినట్టే ముందు 2 విషయాలు జరిగాయి. అనుకోని రీతిలో ధనం వచ్చింది, అనుకోకుండా మంచి పేరొచ్చింది. కానీ జరగబోయే 3వ విషయం మంచిది కాదు అని చెప్పారు. నా జీవితంలో ఒక మచ్చ అని చెప్పారు. ఏదో ప్రమాదం జరగబోతుంది అని చెప్పారు. అది తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది. నాకెందుకో ఏ క్షణం ఎవరికేం జరుగుతుందో అన్న భయం. అసలు ఈ భయం ఎందుకు మొదలైందో అర్థం కావడం లేదు. దానికి తగ్గట్టుగానే కొన్ని సూచనలు. దయచేసి అదేంటో చెప్పండి స్వామి. నీకు కనిపించిన సూచనలు జరగబోయే ప్రమాదానికి సూచికలు. పంచభూతాల సాక్షిగా ఆ ప్రక్రియ మొదలైపోయింది. పూర్తి కావాల్సిందే. ప్రమాదం ఒకరికా మొత్తం కుటుంబానికా చెప్పలేం. కాలం ఎవరి మీద కత్తులు దుయ్యాలనుకుంటుందో చెప్పలేం. ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు అంటున్నారు. కనీసం దాని నుంచి బయటపడే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. ఎంత కష్టమైనా సరే చేస్తాను. ప్రాణం పోసే ఆ సర్వేశ్వరుడికి కూడా ప్రాణం పోకుండా ఆపే శక్తి లేదు తల్లి. ప్రకృతి తన ధర్మానికి కట్టుబడి తన నియమాలను తూచా తప్పకుండా పాటించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అందులో మంచి చెడుల్ని మనమెంచుకుంటాం. దానికేం సంబంధం లేదు, పట్టించుకోదు. అది జరగాలి అని నిర్ణయం జరిగిపోయింది. ఇక తలవంచడం తప్ప ఎవరం ఏం చేయలేం. మానవ ప్రయత్నంగా నీ జాగ్రత్తలు నువ్వు తీసుకో, ఆ పైన దైవ నిర్ణయం. మొదలైంది ఆగేది మాత్రం అంతమైన తరువాతే. అది ఎలా, ఎప్పుడు, ఎవరు ఏమీ చెప్పలేం. ఏంటే
ఉదయాన్నే మొదలెట్టో కూరలు తరగడం. కూరలు కాదు, మీ తలకై తరిగేయాలనుంది. ఆ? ఏంటే సరసం? తిట్టుకి సరసానికి తేడా తెలియని ఎర్రి మొగుడిని తీసుకొచ్చి నా కంట కట్టారు. ఏమైంది ఇప్పుడు? గుండమ్మని మన ఇంటి కోడలిగా చేసుకుందాం. ఏంటి నువ్వు మాట్లాడేది? నేనేం తప్పు మాట్లాడాను? గుండమ్మ మనకి మేనకోడలే కదా, దాన్ని మన చంటిగాడికిచ్చి పెళ్లి చేసి మన ఇంటి కోడల్ని చేసుకుందాం అంటున్నాను. నా కొడుకు పైనుంచి దిగొచ్చాడు, నీ చెల్లెళ్ళు కూతురు ఎందుకు చేసుకుంటాడు? ఆడి కోసం ఆకాశం నుంచి దేవకన్యలు దిగొత్తారని చెప్పిదానివి సడన్ గా ఏంటిది? డబ్బులొస్తున్నాయి కదా. డబ్బులేంటి అత్తయ్య గారు? ఆహా, ఏమి తెలియనట్టు. గీత పేరున స్థలం ఉంది, దాని మీద 25 లక్షల రేటుంది. అవన్నీ ఉండబట్టే కదా ఇప్పుడు నా మనవరాలి మీద నీ పెళ్ళానికి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది. నేనేం డబ్బులున్నాయని అలా అనడం లేదు, నిజంగానే అభిమానంతో చెప్తున్నాను. ఆహా, అయితే ఈ రోజు ఎవడో పోతాడు. ఏం కాలేదు భయపడకు, ఏం కాదు. మల్లిక మాటలకి ఎవడో పోతాడు అన్నాను. నువ్వు రాకపోతే నేనే పోయేదాన్నేవరా. ఆయన ఇలాంటివి ఎవరైనా ఇంటి పైన పెడతారా అండి? అది గుమ్మడికాయలు తీసేది బావగారు, ఎప్పటి నుంచో అక్కడే పెడుతుంటాం. నీకు కనిపించిన సూచనలు జరగబోయే ప్రమాదానికి సూచికలు. ప్రమాదం ఒకరిక మొత్తం కుటుంబానిక చెప్పలేదు. కాలం ఎవరి మీద కత్తులు దుయ్యాలనుకుంటుందో చెప్పలేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
శివాయ. శివా